శ్రీరామనవమి గురించి అందరికీ తెలుసు. ఈరోజు సీతానవమి. మూర్తీభవించిన ధర్మస్వరూపం శ్రీరాముడైతే, ఘనీభవించిన స్థితప్రజ్ఞ స్వరూపం సీతాదేవి. యాగం చేయడానికి జనకుడు భూమిని దున్నుతుండగా సీతాదేవి దొరికింది ఈరోజే. జానకి నవమి, జానకి జయంతి, సీతా జయంతి అని కూడా దీనిని పిలుస్తారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో 9వ రోజున సీతా జయంతిని జరుపుతారు. శ్రీరామనవమి, సీతానవమి పండుగలు 2 నవమి తిథి రోజున రావడమే విశేషం. పురాణాల ప్రకారం ఈ రోజునే సీతమ్మ వారు జన్మించారని పండితులు చెబుతున్నారు. పెళ్ళైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి సీతాదేవికి పూజలు చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుందని వారి నమ్మకం. ప్రధానంగా సీతానవమిని మహిళల పండుగగా భావిస్తారు. సీతాదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. సీతా జయంతి రోజున సీతారాములను పూజించడం వల్ల 16 మహాదానాల ఫలితము, భూదాన ఫలితంతో పాటు అన్ని తీర్థయాత్రలను దర్శించిన పుణ్యం కలుగుతుందని నమ్మకం. వైశాఖ శుక్లవం నాడు మంగళవారం రోజున పుష్య నక్షత్రం నందు జనక మహారాజు ఇంట్లో సీతాదేవి అవతరించిందని ప్రతీతి. జనక మహారాజు తన రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేశారు. జనకుడు పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక బంగారు పెట్టె బయటపడింది. ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక ఆడబిడ్డ ఉంది. ఆ ఆడబిడ్డను జనకుడు తన కుమార్తెగా స్వీకరించాడు. జనకుని కుమార్తె అయినందున ఆమెకు జానకి అని పేరు వచ్చింది. సీతానవమి రోజున శ్రీరాముడిని, సీతాదేవిని భక్తితో ఆరాధించటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని, వైవాహిక జీవితంలో సామరస్యం వెలువరిస్తుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా మహిళలు ఈ రోజున సీతాదేవికి గాజులు, కుంకుమ, పూలు వంటి వాటిని సమర్పించడం అత్యంత శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల గృహంలోని సకల దుఃఖాలు, కష్టాలు, భయాలు తొలగిపోతాయని విశ్వాసం. భార్యాభర్తలు కలిసి ఈ పూజలు నిర్వహించడం వల్ల వారి మధ్య ప్రేమ, అనురాగం బలపడి కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని భక్తుల భావన. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరం సీతానవమి నాడు వృద్ధి యోగం, వాణిజ్యకరణం అనే 2 శుభయోగాలు సంభవిస్తున్నాయి. వృద్ధి యోగం పేరుకు తగ్గట్టే అభివృద్ధి, విస్తరణకు సూచిక కాగా, వాణిజ్యకరణం వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ఈ 2 శుభ సమయాల కలయిక వల్ల సీతానవమి రోజున వ్యాపార సంబంధ నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచిది. పవిత్రత, ప్రకృతి తత్వం మూర్తీభవించిన సీతాదేవి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఈ రోజు సీతావ్రతాన్ని ఆచరిస్తారు. సంపూర్ణ స్త్రీతత్వానికి నిదర్శనం సీతాదేవి. సౌందర్యం కన్నా విధిని, సౌలభ్యం కన్నా గౌరవాన్ని, ప్రాపంచిక శక్తి కన్నా ఆధ్యాత్మిక బలాన్ని ఆమె ఎంచుకున్నారు. క్షీరసాగర మదనంలో మందర పర్వతం మునిగిపోకుండా కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు ఎలా తన భుజస్కంధాలపై భరించాడో, సంసార సాగరంలో ఆటుపోట్లను నేర్పుగా సంయమనంతో, సమన్వయంతో సీతాదేవి నిర్వహించింది.